నమస్తే, నేను మధు. ప్రణయ్, వర్షిణి. సో అమృత వర్షిణి అని కూడా చెప్పొచ్చు. అయితే వీరిద్దరి విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ప్రణయ్ మరణించిన విషయం అవన్నీ కూడా తెలుసు. సో రీసెంట్ గా అయితే ఒక వార్త వైరల్ అవుతుంది. వర్షిణి అదే అమృత వర్షిణి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారు అని. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అమృత వర్షిణి అంటే ప్రణయ్ అమృత అంటే అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు అమృత వర్షిణి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇంట్లో నిజం ఎంతుందంటారు? తెలీదమ్మా. అంటే ఎలా అయిపోయింది టాపిక్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోయారు. అవును. ప్రస్తుతం డిప్యూటీ సీఎం. సో ఆయన గురించి ఈమె కానీ ఈమె గురించి ఆయన కానీ ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఒక అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పుకోవడం కానీ లేదంటే బురద జల్లే ప్రయత్నం కానీ ఏమి ఈ రోజుకి కూడా ఆవిడకి తర్వాత విడిపోయాక కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసిన ఆవిడ ఎప్పుడేం చెప్పేది, నిజంగా సచ్ అ నైస్ పర్సన్, ప్రజలంటే పిచ్చి, జనాలంటే పిచ్చి, జనాలకి ఏదో చేయాలి, అలాంటి తపన, ఎంత స్టార్డమ్, ఎంత బ్యాక్గ్రౌండ్, ఒక మెగాస్టార్ తమ్ముడు, ఒక పెద్ద ప్రొడ్యూసర్ తమ్ముడు, ఎంత ఇది కూడా ఏదో చేయాలని తప్పననే ఆవిడ పాజిటివ్గా చెప్పిందే తప్ప ఈ రోజుకి నిరూపించు. ఈయనైతే అసలు ఏం మాట్లాడు కూడా. పోనీ అలాగని పిల్లల బాధ్యత వదిలేశాడా? కొడుకు తనతోనే తిరుగుతూ ఉంటాడు, ఆ బిడ్డ కూడా తనతోనే ఉంటుంది, అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటారు. అంటే ఏదో ఆ 4 గోడల మధ్యన జరిగేవి వాళ్ళిద్దరికే పరిమితం. ఈ అమ్మాయి తరపు వాళ్ళందరూ అబ్బాయి మీద ఏదో వాడు అలాంటోడు ఇలాంటోడు తాగేసి వస్తాడు, కొడతాడు, అమ్మాయి ఎక్కువ కట్టడం డబ్బులు అడిగాడు. ఇక అబ్బాయి తరపు వాళ్ళందరూ అమ్మాయి అసలు పడుకొని లేవదు, మా వాడిని తిరిగి రాచి రంపాన పెట్టేది, సరిగ్గా చూసుకో, ఎవరికి నచ్చిందో అది చెప్పాడమే తప్ప ఏం జరిగిందనేది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. నోబడి నోస్. సో అలాగే ఇప్పుడు మన సమంత చైతన్య కూడా విడిపోయారు. నాగ చైతన్య ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. సమంత అలా ఉండిపోయింది. ఇంకా సమంత ఆవిడ ఏది ఎక్స్లో పోస్ట్ చేసినా చెయ్యి కోసమే చేసిందా, చెయ్యి కూడా ఎలా చేశాడా తప్పు మాట. ఆయన కూడా ఎప్పుడు ఎక్కడ నోరు మెదపలే. ఇంక ఈవిడ ఎక్స్లో రకరకాలుగా అర్థాలు వచ్చేలా పోస్ట్ పెట్టిందే తప్ప ఆయన ఎక్కడైనా మాట్లాడాడు, తప్పుగా అన్నాడా, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? ఏమీ లేదు. ఏ ఇంటర్వ్యూలో చెప్పినా అడిగినా కూడా మాట్లాడలే. అది కదా మెచ్యూరిటీ అంటే, విజ్ఞత అంటే. ఇప్పుడు ఈమెది పరువు హత్య అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇబ్బందికర పరిస్థితులు అంటే అది చెప్పలేము. అది రకరకాలు. మీరు చాలా మంది చూడండి, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది, రిజర్వేషన్లు ఉన్నాయి, అది ఉన్నాయి అని అంటారు. కానీ ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఒక మట్టిపోయి ఉంది అని సామెతలాగా ప్రతి ఇంట్లో ఇప్పుడు లవ్ మ్యారేజ్లు ఉన్నాయి. లవ్ మ్యారేజ్లో లేదని మీరు చెప్పలేదు. ప్రతి ఇంట్లో ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎక్కడో చిన్న భావజాలం, ఆ సామాజిక వర్గం అభిప్రాయాలు, మాదింత కుటుంబం, ఆ ఈగోలు, ఆ ఫీలింగ్స్ ఏంటో తెలీదు. నేను ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది, నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మంగళం అని. వాడు నేను ఇప్పుడు రోజు డిస్కస్ చేసుకుంటాం ఇట్లా పొలిటికల్ కానీ ఇది కానీ. వాడు జర్నలిస్ట్ కాకపోయినా కొంచెం పొలిటికల్ సినారియో ఉన్న పర్సన్. వాడు నేను డిస్కస్ చేసినప్పుడు ఏం వచ్చేది ఏంటంటే, నేనేమంటానంటే ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, పెద్ద క్యాస్ట్ చిన్న క్యాస్ట్ అని, పెద్ద క్యాస్ట్లో 80% మంది ఈగోయిస్ట్లో ఉంటారు. కొంచెం వెధవులు అని అనలేను కానీ కొంచెం ఆ టైప్ కేటగిరీ టైప్లో ఉన్నవాళ్ళు ఉంటారు. 20% మంచి వాళ్ళు ఉంటారు. అదే తక్కువ క్యాస్ట్ అని ఎవరైతే అంటున్నారో, ఈ పెద్ద క్యాస్ట్ వాళ్ళు చాలా మంది, వాళ్ళల్లో 80% మంచి వాళ్ళు ఉంటారు, 20% కొంచెం హెడ్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. 80 ఎందుకు ఉంటారంటే వాళ్ళకి మొదటి నుంచి ఒక ఫీలింగ్, వాళ్ళు పెద్దవాళ్ళరా, వాళ్ళ ఇంటికి వెళ్తే మనం చేతులు కట్టుకుంటారా, చెప్పులు ఎక్కడో వెళ్ళాలరా. ఇప్పటికి ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, లేవు అనట్లేదు. మేబీ దానివల్ల రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది, సమానత చేస్తుంది అనుకుంటే, కానీ మారాల్సింది మనుషులు, మనమే. నేను ఇప్పుడు ఎక్కడికి ఏ ఇన్సిడెంట్ జరిగినా మారాల్సింది ప్రజలే. ఇప్పుడు లాస్ట్ టైం బన్నీ గారి సినిమాకి ఆవిడెవరో చనిపోయారు. దానికి బన్నీ ఏం చేస్తాడమ్మా, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడమ్మా? నువ్వు రిలీజ్లో చూడకపోతే ఏమవుతావు తల్లి? ఆ చలిలో లేకపోతే ఆ మిడ్ నైట్ పిల్లల్ని వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక్కరోజు ఆగు తల్లి, పొలోమని తోసుకోండి, నింపాదికి వెళ్తే నీకు టికెట్ ఉంది కదా. ఇప్పుడు ఆ పిల్లడు ఇంకా తేరుకోలేదమ్మా. ఈమెయితే పైలోకాలకు వెళ్ళిపోయింది. ఎవరిని తప్పు పడతామమ్మా? బన్నీ గారిని ఏదో అరెస్ట్ చేస్తే ఆమె ప్రాణం తిరిగి వచ్చేస్తుందా? బన్నీ గారిని 4 పేపర్లో కించపరిచేలాగా మాట్లాడితే ఆ అబ్బాయి లేచి పరిగెట్టి వచ్చేస్తాడా? అంటే ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే, మారాల్సింది ప్రజలే, మనమే. ఎవ్వడు మారడు.
మళ్ళీ అందరూ సోషల్ మీడియా వచ్చిన ప్రతి ఒక్కడు సోషల్ మీడియా కామెడీ పెట్టేవాడే, అవును. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేవాడే, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ లా ఫీల్ అయిపోతాడు. ప్రతి ఒక్కడు మళ్ళీ ఇగోలు, బ్లాక్ మెయిల్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈమె ఏదో జరిగింది, ఆ పరువు జనరల్గా మీరు చూడండి, సగానికి సగం మంది పక్కోడేమనుకుంటాడని బతికేస్తూ ఉంటాం. అవును, ఇట్స్ ట్రూ సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉందనుకో, మీరు మీ వారో మీ ఫ్రెండో మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరు వేసుకున్నాక ఇది ఓకేనా బాగానే ఉందా అని అడుగుతారు. మీకు నచ్చింది మీరు వేసుకుని రండి అమ్మా అంటే ఒక ఫీలింగ్ అది అంతే. తర్వాత అరే ఎవడైనా అనుకుంటాడేమో, లేదు ఇలా కాదు, బాగాలేదురా, ఏంటి బాగాలేదు, ఎవడో ఏమో అనుకుంటాడేమో. నిజంగా అలాగ భావజాలు ఎవడో అనుకుంటే నాకు సంబంధం అలాగ ఉండేవాడు నిజంగా రామ్ గోపాల్ ఒక్కడేమో. అంటే మనం చాలా మంది మనసులో ఉంటది ఇలా బతకగలం ఏమో కానీ బతకలేరు ఆయన. అంతే, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగా ఇప్పుకొని తిరుగుతా, నా ఇష్టం అంటాడు ఆయన. దాన్ని మనం ఏమంటాం, ఏమో ఇడవటండి చాదస్తలాగా ఉన్నాడు, ఎవడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఓవర్ యాక్షన్ కానీ ఇలాంటి పేర్లు పెడతాం మనం కదా. సో ఇక్కడ కూడా అలాంటి కోవకు చెందిదే ఈ పరువు హత్య కూడా. అరే నీ కూతురు నీ ఇష్టం, ఎవరినో ఇష్టపడి చేసుకుంది, అయిపోయింది. కొన్ని వందల సినిమాల్లో చూపిస్తున్నారు, పోని పర్వాలేదు. తరువాత లేదు ఆ వచ్చేవాడు ఆ జాతిలోడు తక్కువ జాతిలోడు చేసుకున్నాడు, పుట్టేవాడు ఎలా పుడతాడు, వీడి బ్లడ్ ఏది కలుషితం అయిపోతుంది, ఆ పలానా మారుతిరావు గారు అమ్మాయి అని పేరు మారుతిరావు అనుకుంటాడు, సూసైడ్ చేసుకున్నాడు కదా అని. అంటే ఆయన ఎంత పెయిన్ భరించి ఎంత దీంట్లోకి వెళ్ళిపోయాడు. నేను మీకు చిరునవ్వుతో సినిమా చూసారా? ఆ సినిమా చూడండి ఒకసారి. దాని త్రివిక్రమ్ గారి డైలాగ్స్, రామ్ ప్రసాద్ ఎవరో డైరెక్టర్ ఆయన, వేణు తొట్టెంపుడు వేణు, అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అమ్మాయి మళ్ళీ తిరిగి ఆడెవడో మోసం చేసి వస్తే ఇంటికి తీసుకెళ్ళదు, మా పరువు తీసామని కొట్టేస్తా, అప్పుడు ఆపుతాడు అనమాట. తీసుకెళ్ళండి, ఆడి పేరు ఏదో ఉంటుంది, రామారావు మాస్టర్ గారు అమ్మాయి ఎవరితో తిరిగింది అని మాట్లాడుకునే తీరిక జనాలకి లేదన్నయ్య, లేదు మావయ్య, నిశ్చయంగా వద్దు, వాళ్ళ కోసం బతకొద్దు అని చెప్తాడు. సో అట్లాగా ఎంత చెప్పినా మళ్ళీ మనం ఎలా అంటే వీళ్ళ కోసం బతుకుతుంటాం. అలా బతికిన మరుక్షణం ఇలా జరుగుతుంటాయి, సహజం, ఏమనలేము. సరే ఎన్నాళ్ళని ఉంటుంది, ఇప్పుడు 2018లో ఇప్పుడు ఉంది, బాధపడుతూ ఇంకెన్నాళ్ళు ఉంటుంది. తను సింగిల్ గా లీడ్ చేయాలంటే కష్టం కదా, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ చెప్పి క్లోజ్ చేస్తాం. బేబీ సినిమా రిలీజ్ అయింది, మేము రీసెంట్ గా హీరోయిన్ గా అయింది ఆమె, మంచి అలవైకడ పొరలో చెల్లెలుగా చేసి వైష్ణవి. అది అబ్బాయి విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో కదా. అందులో ఆనంద్ ఇద్దరు ఇష్టపడుకున్నాక ఆఖరికి వాడు ఈ అమ్మాయి ఇంకోటి ప్రేమించి వాడితో వెళ్ళిపోతుందని బాధకి ఇంకా దాని మీద ఇష్టం ఉన్నా దాన్ని ఇంకా చూడ్డు, పాపం వెళ్ళి బతిమాలతో ఒప్పుకోడు. వాడు క్లైమాక్స్ లో తను ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటున్నట్టుగా చూపిస్తాడు. సో ఇదే విషయం మీద చిరంజీవి గారు హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో వచ్చి మాట్లాడారు. నేను అమ్మాయిని అలా ఉంచేసి వీడు అలా ఉండిపోతే బాగుంటే కదా అని అన్నాను, కానీ ప్రతిదానికి ఒక ముగింపు ఉండాలిగా. సో అమ్మాయి ఇంకోటి చేసుకుని తప్పదు, లేకపోతే వీడికి కూడా ఇంకొన్నాళ్ళు పోయాక ఎవరో వీడి భావజాలం తగ్గదు అమ్మాయి, లేదు సరేలే బాగా వీడి కేర్ తీసుకున్న అమ్మాయి వీడు చేసుకోవచ్చు, తప్పే ఉంది. సో అలాంటి కన్సర్న్, ఆ ముగింపు ఉండాలి. ఎవరైనా ఆరెంజ్ సినిమాలు అదే చెప్పాడు కదమ్మా, ప్రేమ అనేది ఎప్పుడు కంటిన్యూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్ అమ్మాయిలే ఉన్నారు, ఆడవాళ్ళే, వాళ్ళు ఎంత హ్యాట్స్ ఆఫ్, తల్లికి ఎందుకు అంత స్థానం ఇచ్చారంటే ఎంత ఇదైనా కూడా బిడ్డలు పుట్టాక భర్త మీద కన్నా బిడ్డల మీదకి ఎక్కిపోతుంది ప్రేమ. అలాగని వాడి ఇంపార్టెన్స్ ఎవరని కాదు, వీళ్ళతో పోస్తాడు సెకండ్ ప్రియారిటీలోకి వెళ్ళిపోతాడు. ఈవెన్ భర్తకు కూడా ఆడపిల్ల పుట్టిందనుకో ఇంకా దాని మీద తల్లి బంగారు తల్లి అంటాడు, పిల్లం తల్లి అందరు సెకండ్ ఆప్షన్ అయిపోతారు కదా. అంటే మారుతూ ఉంది ప్రేమ కూడా. ఈ మారుతూ ఉన్న దాని మీద కూడా మనం సీరియస్ గా తీసుకుని కక్షలు కార్పణ్యాలకు వెళ్ళిపోతాం. అది చేంజ్ అవ్వాలి, యాక్సెప్టెన్స్ రావాలి. రానంత వరకు ఈ పరువు హత్యలు, పోనీ ఈయనేదో ఫీల్ అయ్యాడంటే వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ మా చెల్లికి ఎవడో చేస్తాడు, ఎవడరాడు, క్షణిక ఆవేశం. ఏమైంది, పోనీ మీరు లోపలికి వెళ్ళారు, మీ జీవితాలు నాశనమేగా. చిన్న అంటే ఆ క్షణిక ఆవేశం, ఈగోలు, మెయిన్ ఆ క్యాస్ట్ ఫీల్. అసలు ఏం లేదండి క్యాస్ట్ ఫీల్ మాకేం లేదని అంటారు, కానీ ఇంకోటి అప్లికేషన్ ఇప్పటికే క్యాస్ట్ ఫీలింగ్ పెడుతున్నారమ్మా, మీ క్యాస్ట్ ఏంటని, స్కూల్ నుంచి కాలేజ్ వరకు చేస్తున్నారు సార్. అసలు అందరూ ఒకటే అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? మరి సమానమే కదా అందరూ, మమ్మల్ని రిజర్వేషన్ ఏంటమ్మా? అదే సార్ ఎందుకు? సో ఇది ఒక పెద్ద సబ్జెక్టు, ఇది మనం రాత్రి అంతా కూర్చొని మాట్లాడుకున్నా అవుతుంది. కాబట్టి పోనీ ఆవిడ ఇంకో లైఫ్
స్టార్ట్ చేయాలమ్మా, తప్పదు. అవును. ముగింపు పలకాలి కదా. ఇంకా అలాగా ఉండిపోతే మనిషికి మిగతా వాళ్ళకి ఇది ఎడా ఏముంది. అవును అవును సో సార్. తప్పేమీ కాదు, ఉమ్. చేసుకున్నా చేసుకోవచ్చు. ఎన్నాళ్ళు కొంచెం మరుపు. భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఉమ్. 2 వరాలు ఉన్నాయి. ఒకటి నిద్ర, రెండోది మరుపు. ఉమ్. నిద్ర పట్టేస్తే ఎన్ని సాధక బాధలున్నా హ్యాపీ పడుకుంటాం. అవును. మరుపు, కొన్నాళ్ళకి మరుస్తూ ఉంటాం. మరిచిపోతూ ఉంటే జీవితం వెళ్తుంది, లేదంటే ఎవరు బతకలేరు కూడా. అవును కదా. అవును సార్. సో ఒకవేళ ఆవిడ నిజంగా ఇంకో మ్యారేజ్కి వెళ్తే ఆల్ ది బెస్ట్ ఫర్ హెర్ నెక్స్ట్ ఎండీవర్స్ కెరియర్ అనుకోండి, ఏదో ఉండి సంథింగ్.